సముద్రపు మొగలో మేటలు వేసిన ఇసుకను తొలగించాలని మత్స్యకారులు, రైతుల మహాధర్నా. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం, గచ్చకాయలపోర వద్ద కూనవరం స్ట్రెయిట్ కట్ సముద్రపు మొగ వద్ద వేసిన ఇసుక మేటలను తొలగించాలని అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల మత్స్యకారులు, రైతులు ధర్నా చేశారు. మొగ మూసుకుపోవడం వలన 10 గ్రామాలకు చెందిన మత్స్యకారులకు జీవనోపాధి కరువై వలసబాట పడుతున్నారని, అలాగే పంట చేలు, పొలాలలో ముంపు నీరు దిగే మార్గం లేక వేలాది ఎకరాల వరి చేలు, కొబ్బరి తోటలు నాశనమవుతున్నాయని అన్నారు. ఉదయం నుండే సముద్రపు మొగ వద్దకు సుమారు 3000 మంది చేరుకుని సమావేశం నిర్వహించారు. అనంతరం ర్యాలీగా గచ్చకాయలపోర చేరుకున్నారు. సుమారు 2300 ఎకరాల పర్రభూమి ఉండగా దీనిలో సగభాగం ఆక్రమించి బడాబాబులు త్రవ్విన చెరువులను ధ్వంసం చేయాలని డిమాండ్ చేశారు. మత్స్యకార రాష్ట్ర నాయకులు నాగిడి నాగేశ్వరరావు చొరవతో ప్రజాప్రతినిధులతో మాట్లాడి తాత్కాలికంగా ధర్నా విరమింపచేశారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన కాట్రేనికోన మండలం, ఉప్పలొత్త మండలం సరిహద్దు అయినటువంటి కోనవరం స్ట్రెయిట్ కట్ దగ్గర అగ్నికుల క్షత్రియ సోదరులందరూ కూడా అన్ని గ్రామాల నుంచి ఉప్పలొత్త మండలం, అలాగే కాట్రేనికోన మండల గ్రామాలందరూ కూడా ఈ మొగ ఓపెన్ చేయాలి. మొగ పూడ్చిపోయినందువల్ల మన జీవనోపాధి కోల్పోతున్నాం. అలాగే ఈ మొగ తవ్వకపోతే గ్రామాలన్నీ కూడా వలసలిపోయే పరిస్థితి ఉందని మన వాళ్ళందరూ చెప్పడంతో ఈ రోజుని భారీగా మహాధర్నా పెట్టడం జరిగింది. మరి ఈ ధర్నాకి ఇచ్చేసినటువంటి పల్లం, అలాగే మన నీలరేవు, సిరయానం, గచ్చకాయలపోర, మరిసెట్టు కాలనీ, నాగపట్నం, రాజానగరం, వేట్లపాలెం, మరి అన్నకొత్తపల్లి, రాఘవలపేట, ఎస్యానం అన్ని గ్రామాల నుంచి కూడా ఈరోజు ఎవరైతే ఈ మగవాళ్ళు నష్టపోతున్నారో అందరూ కూడా, రైతులు కూడా కొంతమంది వచ్చి మనకి సహకారం ఇచ్చినటువంటి సంఘటన ఉంది. ఎందుకంటే మనకి గతంలో బాలయ్య గారు ఉండగా ఓపెన్ చేసినటువంటి మొగ అప్పటి నుంచి కూడా పూడ్చిపోతుంటే అరకొర నిధులతో కొంత కదలిక తెస్తున్నారు. కాబట్టి మా ఓల్డ్ డిమాండ్ ఏంటంటే మొత్తం పూర్తిగా ఏదైతే మొగ అనే ప్రాంతం ఉందో అంతా కూడా టెంపరీగా కాకుండా పర్మనెంట్గా మనకు ఓపెన్ అయ్యే విధంగా మరి ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఆ మొగ ఓపెన్ చేసి ఈ పర్రభూముల్లో ఉన్నటువంటి ఆక్రమణదారులు ఎవరైతే అగ్రకులాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దొంగ పట్టాలు అంటే డీ పట్టాలు పొంది ఈ రోజుని కొన్ని వేల ఎకరం చెరువులు తవ్వి ఈ రోజుని ఎస్యానం కానీ, ఎన్నకొత్తపల్లి కానీ, కాట్రేనికోన పర్ర కానీ ఆక్రమించుకోవడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా తొలగించి ఏ అయితే ఆక్రమణలు ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని హైడ్రా మాదిరిగా ఈ రోజుని ఈ పర్లో ఉన్నటువంటి ఏ అయితే ఆక్రమణదారులు ఉన్నారో తొలగించి మా జీవనోపాధి కల్పించాలని, అలాగే మనకి మొగ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయాలని మరి కమ్యూనిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అది తప్పనిసరిగా ప్రభుత్వం మీ మీడియా ద్వారా మరి బాగా ప్రసారం చేసి మరి వెంటనే నిధులు విడుదల చేసి, ఎందుకంటే మేము కూడా మన ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గారు, అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు గారు, పార్లమెంట్ సభ్యులు హరీష్ మోదీ గారు, ఇన్ఛార్జి మంత్రులు అచ్చెన్నాయుడు గారు కూడా ఈ విషయానికి 2-3 సార్లు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా తప్పనిసరిగా నిధులు విడుదల చేస్తామని మాకు అందరూ కూడా హామీ ఇచ్చున్నారు. అయినా సరే మా వాళ్ళు ఆవేదన మేరకు ఈ రోజున ఏదో కార్యక్రమం చేస్తే కానీ వీళ్ళు స్పందించరని మరి ఉద్దేశంతో ఈ రోజున ధర్నా పెట్టారు. ఆ కార్యక్రమంలో మేము ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా మేము వెళ్ళి విరమింప చేయడానికి వెళ్ళాం. అందరికీ నచ్చచెప్పి మేమందరం కూడా రేపు మళ్ళీ శాసనసభ జరుగుతుంది కాబట్టి మేమందరం కూడా శాసనసభ్యులు, మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులందరూ కూడా తెలియపరుస్తామని మా వాళ్ళందరికీ కూడా మేము హామీ ఇచ్చి రోజుని ఈ ధర్నాన్ని నిర్వహణ చేసాం. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి అన్ని గ్రామాల పెద్దలు, అలాగే భీమరాజు గారు, దొడ్డపల్లి సత్యం గారు, లింగేశ్వరరావు గారు, గచ్చకాయలపోర పెద్దలు, ఎన్నకొత్తపల్లి పెద్దలు, రాఘవలపేట పెద్దలు, అన్ని గ్రామాల పెద్దలందరూ కూడా ఈ రోజున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్ని ఎకరాలు డేటా ఉంది సార్. ఇప్పుడు అది రెవెన్యూ లెక్కల్లోనే ఉంది. ఎస్యాను, ఎన్నకొత్తపల్లి కూడా
మొత్తం మీద కొన్ని వందల ఎకరాలు అంటే 1000 చొప్పున ఎకరాలు ఆక్రమించారు. అవన్నీ కూడా బయటికి తీస్తే మరి మనకందరికి కూడా ఆక్రమణ ఎంత ఉందో ఉంటుంది. తప్పనిసరిగా ఫిగర్స్ కావాలంటే మీకు కూడా తొందరలో అందజేస్తాం. దాని మీద మళ్ళీ మనం దాన్ని బయటికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం కలెక్టర్ గారికి ఇచ్చామండి, ధర్నా చేసాం. అలాగే ఆర్డీఓ గారికి ఇచ్చాం, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా గతంలో ఇచ్చాం. అప్పుడు వరకే, ఎందుకంటే ప్రభుత్వంలో పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళ హస్తం ఉంది కాబట్టి కొంచెం కదలిక తక్కువగా ఉంది. మా డిమాండ్ ఏంటంటే అందరూ ఎంతటి వారైనా సరే ఉపేక్షించకుండా ఆక్రమణలు తొలగించమని మా డిమాండ్.